ఆయన మీరు చూసారు కూడా చాలా బాగుందండి. నేను ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా నా చేతిలోనే ఇన్ని దెబ్బలు తిన్నారు, అక్కడ ఎన్ని దెబ్బలు తిన్నారు అని నేనైతే బాగా అసలు పెద్ద సినిమాలకు చాలా అసలు 1% కూడా తక్కువ ఎక్కలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కానీ క్యారెక్టర్ సెలెక్షన్ కానీ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారికి అసలు నేను లాస్ట్ మూమెంట్ లో నేనైతే ఆ క్లైమాక్స్ లో కానీ ఇంకా నేను అదే ఫీల్ లో ఉన్నాను. ఇంకా ఒక మూవీలో నేను కాబట్టి చెప్తున్నాను, ఇంకా నిజంగా కొత్త సినిమాలకు ఎంటర్ కావాలని ఒక్కొక్కరు ఎంత కష్టపడతారో ప్రతి ఒక్కటి. అంటే ఇది 2 hours మూవీ కాబట్టి మొత్తం చూపించలేకపోయారు, కానీ ఉన్న దాంట్లో ప్రతి ఒక్కటి హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. ఎంత కష్టపడతారు, సినిమా అంటే ఏంటి అనేది బాగా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. ఇది నేను చెప్పేది అంటే దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పేది ఏంటంటే ఆడియన్స్ కి చిన్న సినిమాలను కాకుండా కథ ఉన్న సినిమా ఇది, మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ ఉన్న సినిమా ఇది. దయచేసి మీరందరూ చూసి ఈ సినిమా లీడ్ చేస్తే మినిమం 7 to 8 members కి లైఫ్ వస్తుందండి ఈ సినిమా. దీని నుంచి ఇది ఒక బేస్ లాగా ఉంటుంది, కొత్త సినిమాలకు కొత్త ఆర్టిస్ట్లకు బేస్ లాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆర్టిస్ట్ అంతా కిషోర్. థ్యాంక్ యూ. అన్నా నిజం చెప్పాలంటే మేము ట్రై చేస్తున్నాం మూవీస్ లో, ఫుల్ గా కనెక్ట్ అయ్యామన్నా. ఈ మధ్యకాలంలో ఇంత కనెక్ట్ అయిన మూవీ అంటే మాకు ఏది అనిపించలే. ఎందుకంటే అది రోజు మేము తినక మేము ఎలా చేస్తున్నాం మాకు తెలుసు. కృష్ణానగర్ గడ్డ మీద పొద్దున్నే లేచి 4 గంటలకల్లా షూటింగ్ రెడీ అయ్యి మళ్ళీ ఏ టైంకి వస్తామో వాళ్ళు ఇచ్చే 200 కోసం 300 కోసం అని కాదు, అది మాలో ఉన్న ఇంట్రెస్ట్ కోసం మేము వెళ్తున్నాం. ఏ రోజుకైనా ఇలాంటి సినిమాలు వచ్చి మాలాగా కష్టపడే వాళ్ళని ఏదో దారికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ఇలాంటి వాళ్ళు టాలెంట్ ఉన్న చాలా మంది పైకి రావాలని కోరుకుంటున్నాం. సినిమా చాలా బాగుంది బ్రో. సో ఇది మా సినిమా, చిన్న సినిమా. సో ఆడియన్స్ అందరూ తప్పకుండా థియేటర్ లో చూడాలి. June 7th కి రిలీజ్ అవుతుంది. అంటే సినిమాలు చేసినట్టు మీరు క్యారెక్టర్ల కోసం నైట్ ముందు చూస్తారమ్మంటారా? అంటే అలా ఏం లేదు బ్రో, జస్ట్ అంటే అసిస్టెంట్ అంటే సినిమా ఇండస్ట్రీలో అని కాదు, ఏదైనా క్యారెక్టర్ ఏదైనా సరే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇండస్ట్రీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనేది ఆర్టిస్ట్ దగ్గర మందు అని అదేం లేదు, జస్ట్ ఒక చిన్న పాయింట్. మీరేమన్నా ఎప్పుడైనా తెమ్మన్నారట? లేదు బ్రో, నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, నేను యాక్టర్ ని. సో నేను అందరికి హెల్ప్ చేసి తప్ప ఎవరిని మందు తేవడం కానీ అలాంటిది ఎప్పుడు చేయలేదు. సో సినిమా పరంగా అయితే చేశాను, సినిమా పరంగా డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి చేశాను. బ్రో ఈ సినిమాలో నా సినిమా కాబట్టి మొత్తం సినిమా నాకు నచ్చుతుంది. సో ఒక పాయింట్ ఏం చెప్తానంటే, సినిమా ఇండస్ట్రీలో రావాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ సినిమా చూడాలి. ఎందుకనంటే ఒక సినిమా కష్టాలు ఎలా ఉంటాయి. సో యాక్టర్ అవ్వాలంటే మాత్రం సినిమా ఇండస్ట్రీకి రాగానే యాక్టర్ కాదు, దాన్ని నేర్చుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో కొద్ది గొప్ప కష్టపడాలి. సో పరిచయాలు పెంచుకోవాలి. పరిచయాలు పెంచుకున్న తర్వాత మనకి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు అవకాశాలు ఇస్తారు. ఒక 100 మంది పరిచయం అయితే 1-2 అవకాశాలు ఇస్తారు. అక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మా సినిమా కూడా బేస్డ్ ఆన్ ఫిలిం కి సంబంధించింది. సో ఒక యాక్టర్ అవ్వాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ సినిమాని కొత్త ఆడియన్స్ మాత్రం తప్పకుండా చూడండి. అంటే రేపు ఒక 5-6 సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు. నిలబడతాయంటారు? సో నిలబడడం పక్కన పెడితే మేము థియేటర్ లోకి వస్తున్నాం కదా, జనాలకు వస్తున్నాం కదా. సో తప్పకుండా జనాలు అక్కడ టికెట్ దొరకకపోయినా ఒక్కసారి మాత్రం మా చిన్న సినిమాని తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్ అండ్ కొత్త హీరో. సో సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆర్టిస్టులు బయటకు వస్తారు. థ్యాంక్ యూ.